శ్రీకాంత్ ఎంతవరకు వచ్చారు? ఎన్ని విశేషాలు? చెప్పాలి బాబాయ్, ఖాళీ అని ఈరోజు. సో ఎంతవరకు వచ్చారు? ఏంది స్టక్ అయ్యారా? ఏంది? అదే బాబాయ్, ఇప్పుడు మన యాప్ డాట్ పైలో అంటే మొత్తంగా మనం ఒకే ఫైల్ రాసాం, దాన్ని బ్లూ ప్రింట్ ద్వారా సపరేట్ చేయమన్నారు కదా. సో అదే చేస్తున్నాను బాబాయ్. ఎట్లా బ్లూ ప్రింటా? అవును బాబాయ్, బ్లూ ప్రింట్. అది మన అంటే బ్లూ ప్రింట్ కాన్సెప్ట్ చూస్తే, సో మన ఫామ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో, సో వాటికి తగ్గట్టుగా బ్లూ ప్రింట్ని ఆ ఫామ్ పేజ్ తగ్గట్టుగా ఇనిషియలైజ్ చేయాలి, ఆ ఫామ్ పేజ్కి తగ్గట్టుగా రౌట్ చేయాలి అని టూ టైప్స్ వచ్చినాయి బాబాయ్. సో అలానే ఇనిషియలైజ్ చేసి రౌట్ చేసుకుంటా వచ్చాను. ఫస్ట్ ఏమో మనకు వచ్చేటప్పటికి ఇండెక్స్ హెచ్టిఎంఎల్, తర్వాత ఫామ్ పేజ్ అని కస్టమర్ది, తర్వాత పేమెంట్ది చేశాను. కానీ ఏదో సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుంది బాబాయ్. అది అంటే బాబాయ్ బ్లూ ప్రింట్ ని ఇనిషియలైజ్ చేయమన్నారు బాబాయ్ ఫస్ట్. మల్టిపుల్ బ్లూ ప్రింట్స్ ఉన్నట్టు. అవును బాబాయ్, ఉంటాయా? అవునవును. అది ఒకటేమో మన ప్లాన్స్ కి, ఒకటేమో కస్టమర్ కి, ఒకటేమో పేమెంట్స్ పేజ్. ఇది ఏం ఎర్రర్ వస్తుంది ఇప్పుడు? ఇది ఫామ్ పే యాప్ డాట్ పైలో ఈ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది బాబు. ఈ ప్లాన్స్ రౌట్ ని లింక్ చేయలేదు, ఏదో సరిగ్గా చేయలేదని చెప్తుంది బాబాయ్. ఒకసారి రన్ చేయండి. దేంట్లో ఉంది ఇది లింక్? ఏంటిది బాబాయ్? ఇది లింక్ దేంట్లో ఉంటుంది కదా? ఏ లింక్ బాబాయ్? ఈ ప్లాన్ రౌట్స్. ఈ బ్లూ ప్రింట్ రిజిస్టర్ అవుతుంది కదా? అవును, ఈ ప్లాన్ రౌట్స్ ఏమో మనకి ఈ ప్లాన్స్ లో ఉంది బాబాయ్, కస్టమర్స్ ఇదేమో కస్టమర్స్ లో ఉంది, పేమెంట్స్ ఇదేమో పేమెంట్స్ లో యూనిట్ లో ఉంది బాబా. ఓకే, ఇనిషియలైజేషన్ లో బాబాయ్, యూనిట్ డాట్ పై. ఇప్పుడు ఏదైనా ఎర్ర అంటే ఎర్ర వస్తుంది. అవును బాబాయ్, నేను రన్ చేస్తాను. మాడ్యూల్ Fourth, plans BP cannot import the plans BP from plans. Plans BP from plans. Route chart pay line 2 అంట. ఇదేమో రీఛార్జ్ line 2. అవును బాబు. ఇక్కడేమో యూఆర్ఎల్ ప్రిఫిక్స్ పెట్టుకోమన్నారు బాబాయ్. అంటే ఫస్ట్ ఇది మొత్తం ఒకసారి డిక్లేర్ చేయకుండా, నేను దీనివల్ల ఏమైనా ఎర్రర్ వస్తుందేమో అనుకుంటున్నాను, సరిగ్గా లింక్ అవ్వకుండా. అదే రావచ్చు. ఫైల్ route chart pay line 2. Plans route chart pay line 2. ఫ్రెండ్ చెప్తున్నాడు. అవును బాబాయ్. ప్లాన్ డాట్ బీపీ ఎందుకు ఇంపోర్ట్ అవ్వట్లేదు? ఇది ఎక్కడ ఉంది? ఈ ప్లాన్ డాట్ బీపీ దీంట్లో ఉంది, యాప్ లో ఉంది బాబాయ్, యాప్ డాట్ పై. అవును బాబాయ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్లాన్ డాట్ బీపీ అనేది మీకు యాప్ లో ఉంది కదా? అవును బాబాయ్, అవును. ఇప్పుడు ప్లాన్ డాట్ రౌట్సా, ప్లాన్ డాట్ యూనిటా? ఏది రావాలి వీటిలో? ఏది ముందు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు రౌట్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. అవును బాబాయ్. రౌట్స్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అంటే ఓకే, ఇక్కడ రౌట్స్ ఉపయోగం లేదండి. అదే అందుకే దానికి థిక్ లెటర్స్ రాలేదు. రౌట్స్ అన్యూజ్ ఇంపోర్ట్స్ అంటే ట్రై చేస్తాను నేను. బాబాయ్ మీ సిస్టమ్ లో చేస్తున్నారా? మీ దాంట్లో సెర్చ్ చేయమంటారా? నా దాంట్లో చూడండి. సరే, ఎలా అయినా పర్లేదు. మీ దాంట్లో సెర్చ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మనకి ఎటో రికార్డ్ అవుతుంది. అవునవును, మీ దాంట్లో సెర్చ్ చేస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీకు
సెట్ చేసుకోవడం కూడా తెలియాలి. అవును బాబాయ్. బాబాయ్ ఆ ఇనిషియలైజ్ చేసింది ఆ ఫైల్లోనే పెట్టేసేయచ్చా బాబాయ్? వెళ్ళని పెట్టి ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. దాని మీద సమస్య లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే నాకు తెలిసి ఇక్కడ నీకు బాబాయ్ ఇక్కడ ప్లాన్స్ బీపీ అని 2 సార్లు అన్నారు చూసారు. అవును బాబాయ్. ఈ ప్లాన్స్ బీపీ వాడుతున్నారా? వాడుతున్నాం కదా బాబాయ్. ఇదంతా మనం ఇంతవరకు ఏంటంటే ఇప్పటి వరకు ఫ్లాస్క్ లో రన్ చేసేవాళ్ళం, ఇప్పుడేం బ్లూ ప్రింట్ ద్వారా రన్ చేస్తున్నాం కదా. మెల్లే మాట్లాడవా? ఇది కావాలా? అది బాబాయ్ ఇక్కడ దీనికోసం పెట్టారేమో అనిపించింది బాబాయ్ నాకు.
అది ఇంపోర్ట్ ఇది చేయడానికి ఓకే. ఇది నేనేమన్నానంటే ఆ లైన్ అదేలే బాబాయ్ అర్థమైంది. నేనేమన్నానంటే ఇనిట్ పివై ఉంది కదా, అవును బాబాయ్. ఇది మోడల్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, టెంప్లెట్స్ అవునవును. ఫోల్డర్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. దాని అవును యొక్క బాబాయ్. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే అక్కడికి వెళ్ళింది రౌట్స్ లోకి. అవును అవును బాబాయ్. ఈ రౌట్స్ ఇక్కడికి రాలే, ఓకే ఇదే రౌట్స్ లోకి వెళ్ళింది. రౌట్స్ లోకి వెళ్ళి దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంది. ఓకే అంటే ఓకే ఓకే బాబాయ్. ఇది ఎక్కడ అప్డేట్ పైలో లైన్ నెంబర్ 2. ఇది కాదనుకోండి కదా, ఇది ఎక్కడ తప్పు చేస్తుందంటే ఇప్పుడు ఉంది కదా ఇక్కడ ఇట్లా అవును రావాలి, బాబాయ్. మీరు ఇలా చేయలేదు. ఇది ప్లాన్స్ డాట్ రౌట్స్ కాదు, ఎలా ఇచ్చాడు యువర్ అప్లికేషన్ ఉంది కదా, యువర్ అప్లికేషన్ ఉంది కదా, ఈ యువర్ అప్లికేషన్ అనేది ఏందనేది చూడాలి. అవును బాబాయ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, యువర్ అప్లికేషన్ అని ఉంది. ఈ యువర్ అప్లికేషన్ అనేది ఏంది? సో ఇక్కడ మీరు ప్లాన్స్ అన్నారు కదా, మీరు ఇది ఏదైనా చెప్పింది ఈ ఇంపోర్ట్ లో ప్రాబ్లం, రౌట్స్ లో కాదు. ఓకే ఇప్పుడు ఆ యువర్ అప్లికేషన్ అనేది ఎక్కడో ఒకసారి వాడుంటాడు కదా బాబాయ్. యాప్ డాట్ రిజిస్టర్ బ్లూ ప్రింట్ అంటే సింపుల్ పేజ్ అని. ఆ సింపుల్ పేజ్ అనేది బ్లూ ప్రింట్ డిక్లేర్ చేసినప్పుడు వాడిని వేరియబుల్ నేమ్ బాబాయ్ అది. యువర్ అప్లికేషన్ కాదు, ఫస్ట్ యువర్ అప్లికేషన్ ఎక్కడ వచ్చింది, యాప్ కి నేమ్ ఎక్కడ పెట్టుంటారు కదా. అది ఫోల్డర్ నేమ్ అనుకుంటా బాబాయ్. అది ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇది పేమెంట్స్ అంతే కదా. అవును బాబాయ్, నేను ఇస్తాను బాబాయ్. ఫస్ట్ ప్లాన్స్ ఇచ్చాము. ప్లాన్స్ అనగానే ఆ ఫోటో వచ్చింది, ప్లాన్స్ డాట్ అని కొట్టండి, ప్లాన్స్ డాట్ కొట్టండి. కొట్టాను బాబాయ్. ఏం రావట్లేదా? ప్లాన్స్ డాట్ ప్లాన్స్ డాట్ అది అది వ్యూ ప్రాబ్లం ఉంటుంది. అవును బాబాయ్, అది ప్లాన్స్ ప్లాన్స్ డాట్ ప్లాన్స్ ఏనా యూనిట్? ప్లాన్స్ ఫస్ట్ యూనిట్ కాదు బాబాయ్, యూనిట్ అని వచ్చింది దీంట్లో. అది ప్లాన్స్ బీపీ రావాలి మీకు. అవును బాబాయ్. దీంట్లో నుంచి ఇక్కడ ఇంపోర్ట్ బీపీ. మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా అదే బాబాయ్ ఉంది అక్కడ. అదే ఉందా? స్టార్టింగ్ కూడా అదే ఉంది బాబాయ్, ఫోల్డర్ నేమ్ డాట్ ప్లాన్స్ బీపీ అనే ఉంది. ఓకే రౌట్స్ అని ఇచ్చినట్టున్నాం బాబాయ్ స్టార్టింగ్. ప్లాన్స్ నాట్ ఫౌండ్.
ప్లాన్స్ అంటే ఏమవుతుంది? ప్లాన్స్ మాడ్యూల్ అని చెప్తుంది. అవును బాబాయ్. కొన్ని ప్లాన్స్ లో కొన్ని ప్లాన్స్ సో ఒక నిమిషం. ఓకే ఓకే.
శ్రీకాంత్ బాబాయ్ ఏమైనా క్లూ దొరికిందా? సో యాప్.py లో మాడ్యూల్స్ రిజిస్టర్ చేద్దాము. ఏదో క్లిక్ అవ్వట్లేదు ఇది నాకు. యాప్.py లో ఉండరా? ఇక్కడ నేను ఏమంటానంటే ఇక్కడ ఇంపోర్ట్ చేశారు కదా. హలో శ్రీకాంత్, వినపడుతున్నా వాయిస్? హలో శ్రీకాంత్, వినపడుతుందా నా వాయిస్? బాబాయ్ పడుతుంది బాబాయ్. వినపడుతుందా? ఇక్కడ ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం కదా వినపడుతుంది. రిజిస్టర్. అది కొద్దిగా స్లోగా వస్తున్నట్టు. అవును బాబాయ్. ఏదో క్లిక్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్స్ రిజిస్టర్ చేస్తున్నాం. అవును బాబాయ్, ఫస్ట్ రిజిస్టర్ చేసి తర్వాత ఇనిషియలైజ్ రిజిస్ట్రేషన్ తర్వాత వేరే చోటకి చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ బ్లూ అవును. ప్రింట్ అని ఇది జరగాలి. అవునవును. ఇది ఎక్కడ జరగాలి? ఇక్కడ జరగాలి. ఓకే. యాప్.py లో ఏం పేరుతో రిజిస్టర్ చేశాము? అది యాప్.రిజిస్టర్ బ్లూ లైన్ ప్రింట్ అని ప్లాన్స్ బీపీ అన్నాం కదా. ఈ ప్లాన్స్ బీపీ అవును ఎక్కడ? బాబాయ్. ఈ ప్లాన్స్ బీపీ మనం ఇచ్చిన నేమ్ బాబాయ్ అది. అదే నేను ప్లాన్స్ బీపీ అన్నావు, కానీ ఏ ఫైల్ లో నుంచి? ఏ ఫైల్? అవును బాబాయ్. నేను ఒకసారి తీసుకొస్తాను. అక్కడ ఏం పొరపాటు చేద్దాం? ఇక్కడ ఫ్రమ్ అన్నా కదా ఇక్కడ. అవును బాబాయ్. ఈ ప్లాన్స్ అనేది దానికి డెఫినేషన్ అవట్లేదు. ఓకే. ప్లాన్స్ అనేది ఎక్కడ ఉంది అంటే దీనికి డైరెక్ట్ గా లేదు. బాబాయ్, ఆ ప్లాన్స్, కస్టమర్స్, పేమెంట్స్ అనే మొత్తాన్ని ఒక ఫోల్డర్ లో పెట్టి ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే వస్తుందేమో బాబాయ్. ఎవపైనా కానీ ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నాం. ఎవపైనా ఎందుకు రావట్లేదు మేడం? పోయినా కానీ ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు తీసుకోకూడదు? ఓకే. మీరు చేసిన తప్పు ఇది. init.py ఉంది కదా ఇక్కడ. అవును బాబాయ్. దీంట్లో ఇనిషియలైజ్ చేశారు. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేశాను, తర్వాత అక్కడ ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేశారు. అవును. ఇనిట్ లో ఉంది. ఓకే. అది ఇనిట్ లో ఉంది. అదేలే బాబాయ్.
చూడండి ఆడ గో టు డెఫినేషన్ అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే ఎప్పుడైనా సరే మనం గో టు డెఫినేషన్ రాకపోతే సంథింగ్ రాంగ్ ఉన్నట్టు. చూడండి ఇక్కడ గో టు అదేలే డెఫినేషన్ బాబు. వచ్చేసింది చూసారు. అలా రావట్లేదు అవును అంటే సంథింగ్ రాంగ్ ఉన్నది. మీరు అన్ని చోట్ల అవును. పెట్టారు కానీ ఈ రౌట్స్ అవసరం లేదు. ఈ రౌట్స్ అదే దీంట్లో ఉన్నాయి. ఓకే రౌట్స్ ఇక్కడ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అదేలే ఓన్లీ బాబాయ్. మెయిన్ మాడ్యూల్స్ ఇప్పుడు పేమెంట్స్ ఇనిషియలైజ్ అట్లా చేసి వరుస పెట్టండి. కస్టమర్స్ బీపీ అయిన ఉన్నాయి కదా, అట్లాగే అవును బాబు. ఇట్లా కస్టమర్స్ డాట్ యూనిట్ అనుకోండి. మీకు యూనిట్ లో ఉన్నాయి అవన్నీ. అంటే మన రౌట్స్ కావాలని నేను రౌట్స్ పెట్టాను బాబాయ్. రౌట్స్ పెడదాం మళ్ళీ. నేను ఏమన్నా అంటే ఇక్కడ కాకపోతే రిజిస్టర్ బ్యూ ఫ్రంట్ తోనే రౌట్స్ పెట్టారు కదా, మీ రౌట్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ అవును చేసుకోలేదా? ఇది వచ్చిందా? రిజిస్టర్ బ్లూ ప్రింట్ వచ్చింది. అవును బాబా. వచ్చింది కాబట్టి పర్లేదు. దీని రౌట్స్ అక్కడ వచ్చిన ప్లాన్ బీపీకి ఎగనెస్ట్ వచ్చినాయి కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు చూద్దాం. బాబాయ్ అవి తీసేయలేదుగా వీటిల్లో స్టెప్ బాబాయ్. ఇది అవసరం లేదు. లైన్ 5 అది తీసేయచ్చు. అవి అవసరం లేదు. ప్రతి యూనిట్ లోనే అవి అవసరం లేదు. రౌట్స్ అసలు అవసరం లేదు. ఇంపోర్ట్ రౌట్స్ అవసరం లేదు. దీంట్లో పోయినట్టేనా? పోయింది బాబా. ఓకే కదా ఇప్పుడు? ఓకే బాబా. అసలు బ్రౌజ్ చేసి చూడండి మీకు కావాల్సినట్టు వస్తున్నాయి లేవు. మీకు రూట్ రౌట్ లేదు. ఓకే బాబాయ్ రూట్ రౌట్ ఇచ్చాను బాబాయ్ దీంట్లో. ఎక్కడ ఇచ్చారు? యాప్ డాట్ పైలో ఉందా? యాప్ డాట్ పైలో లేదు బాబాయ్. ఇక్కడ ఇది ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను బాబాయ్. ప్లాన్స్ బీపీ డాట్ రౌట్ అన్నారు కదా. అవును ప్లాన్స్ బీపీ డాట్ రౌట్ మీకు ఎలా వచ్చిందంటే స్లాష్ ప్లాన్స్ లో వస్తుంది. ఓకే మీకు స్లాష్ ప్లాన్స్ ఇది కొడితేనే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్లాన్స్ అని ఇచ్చారు. అవును బాబాయ్. ప్లాన్స్ లో ఇచ్చారు. ఇది కదా ఇచ్చింది కదా. అవునవును అక్కడ వచ్చింది అది. ఎందుకంటే మీరు రూట్ టెంప్లెట్ ఇచ్చారు దాన్ని. లేదా అది ఇవ్వకపోతే మీకు ఇంకో రకం. ప్రస్తుతానికి ఏంటంటే ER6 తీసారు. అదేలే కాసేపు తీశారు. ఓకే చూద్దాం. పని చేయకపోతే ఇంక వేరే నాకు ఇంకెందుకు పని చేయట్లేదు చూద్దాం. నాట్ ఫోన్ అంటారు. సర్వర్ ఆగిపోయినట్టుంది బాబాయ్. రన్నింగ్ లోనే ఉంది. ఓకే నాట్ ఫోన్. ఎందుకు నాట్ ఫోన్ అంటే ప్లాన్ బీపీలో మీకు ఆ రౌట్ ఉంది. ఇక్కడ రౌట్ బాబాయ్ ఇందాక ఈ రౌట్లు లేవు బాబాయ్. నేను పెట్టి చూసాను వర్క్ అయిద్దామని. స్లాష్ లో లేదు. ప్లాన్స్ లో కూడా లేదు. ప్లాన్స్ కూడా లేదు. ఈ బ్లూ ప్రింట్ రిజిస్ట్రేషన్ లోనే తప్పుంది. ఏం తప్పుందో చూడండి. రిజిస్ట్రేషన్ లో ఏం తప్పుంది అంటే ఇది సింపుల్ పేజ్. ఇది ప్లాన్స్. ఇది రౌట్ ఏం అవసరం ఇక్కడ. జస్ట్ నేమ్ అదేలే ఏం ఎక్కడది బాబాయ్. ఈ నేమ్ ఎక్కడది? ఇది మనం బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు అండర్ స్కోర్ నేమ్ రావట్లేదు చూసారా? అవునవును
అది మీ ఫోల్డ్ లో లేదు. ఉంది ఓకే ఓకే. ఉంది టెంప్లెట్స్ బాబు. ఫోల్డర్ లో అసలు టెంప్లెట్స్ అని ఇచ్చారు. టెంప్లెట్స్ ఫోల్డర్ లో టెంప్లెట్ అని ఇచ్చారు కదా. అవును బాబాయ్. టెంప్లెట్స్ ఫోల్డర్ పాత్ లింక్ str. టెంప్లెట్స్ ఫోల్డర్ ఎలా వస్తుంది అంటే ./ ఉంటుంది. ఇది టెంప్లెట్స్ ఫోల్డర్ ఇచ్చాము. దాని రౌట్స్ లో ఎక్కడికి వెళ్తారో చూసారా. ఇది అంటే అది ఎలా అర్థమైంది బాబు? ఇది రైట్ క్లిక్ ఇచ్చి గో టు డెస్టినేషన్ అనగానే వెళ్ళిపోవాలి. ఓకే. సో రైట్ క్లిక్ ఇచ్చి నేను గో టు డెస్టినేషన్ అనగానే అక్కడికి వెళ్ళాలి. లేదంటే నో డెఫినేషన్. ఓకే. స్టార్ ఇవ్వండి బాబాయ్, లేకపోతే అవుతుంది. అట్లా చేయొద్దు. అక్కడ వెళ్ళింది. అర్థమైంది మీకు? ఓకే, అర్థమైంది బాబాయ్. ఇంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే. ఇప్పుడు మీకు గో టు డెస్టినేషన్ వచ్చింది. ఇక్కడ మీకు రౌట్ ప్లాన్ బీపీ రౌట్ యాక్టివేట్ అయింది. అదే ఇది అట్లా అన్ని చేయండి. ఇట్లా అన్ని చేయండి. చేస్తున్నాము. రౌట్స్ అన్నింటిలో ఇలాగే చేయండి. సరే ప్రస్తుతానికి ఇది రెడీ అయిందని కాదు, వేరే ఎట్లుంటాయి కంపలేషన్ ఎర్రర్ వస్తాయేమో తెలియదు. ఓకే ఓకే. నాట్ ఫోన్ ఉంటుంది. వేరే ఏమైనా కంపలేషన్స్ వస్తున్నాయో చూద్దాం. వేరే కూడా మార్చండి. ప్లాన్స్ మార్చండి. మార్చాను బాబాయ్. ఆ పేజ్కి వెళ్ళండి, చూడండి. రావట్లేదా? నాట్ ఫౌండ్ అని అంటాను. సో అన్నీ వచ్చారు. ఈ రౌట్స్ బాబాయ్ అప్పుడు టెంప్లెట్స్ ఫోల్డర్ కూడా మార్చాలి అన్నిటిలో. టెంప్లెట్ నాట్ ఫౌండ్ అని చెప్పేది. అదే టెంప్లెట్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేది. ఓకే ఓకే. అదే టెంప్లెట్ నాట్ ఫౌండ్ అని చెప్పలే అక్కడ. అదేలే బాబు. అదే రౌటే నాట్ ఫౌండ్ అంటుంది. అంటే రౌటే రీచ్ అవ్వలేదు. చేయటంలో ఏదో పొరపాటు చేస్తాం. ఇది సింపుల్ పేజ్ డాట్ రైట్. నేను ఇస్తా ఉన్నాను బాబు.
ఓకే. ఇప్పుడు రిజిస్టర్ బ్లూ ప్రింట్ ఉంది, ఇట్లా వచ్చింది, అవును బాబు. ఇలా వచ్చింది, ఆడ కూడా ఇలా రావాలి. ఓకే. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందో ఇయర్ ఫిజిక్స్ అనేది కూడా రావాలి. అదే రావట్లేదంటే బాబు. వచ్చింది, ఇది లేదు, లేదు, ఇది తీస్తే ఓకే, తీసేస్తున్నా బాబా. క్యాన్సిల్ ఫస్ట్ వచ్చింది. ఇది ఉంది, ఇది ప్రాబ్లం. బాబాయ్ మనకి ఫైల్ ఎక్కడది బాబాయ్, బ్లూ ప్రింట్స్ డాట్ పీవై అనేది? ఎక్కడ ఈ బ్లూ ప్రింట్స్ డాట్ పీవై ఫైల్ ఇది ఎక్కడది బాబాయ్ అసలు? అది లైబ్రరీస్, పైథాన్ లైబ్రరీస్. ఓకే. ఇది పైథాన్ లైబ్రరీస్. లైబ్రరీస్ నుంచి మనం ఓకే. ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. అదే బాబు. ఎర్రర్ అయితే ఎక్కడ రావట్లేదు. బాబాయ్ ఆ రౌట్ ఇక్కడ ఏమన్నా కాల్ చేయాలంటారా? లేదు, ఏదో తేడా పడుతుంది, కొనేసి రౌట్ ఎక్కడి నుంచి కాల్ చేయాలని. అదే బాబాయ్, మనం ఇక్కడ పెట్టాం కదా ప్లాన్స్ లో. జస్ట్ టెస్టింగ్ కోసం ఒకటి చేద్దాం. ఓకే బాబాయ్. ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ జస్ట్ ఒక టెస్టింగ్ కోసం ఒక రౌట్ యాడ్ చేయండి. డాట్ డాట్ రౌట్ ఏదైనా ఒక రౌట్ ఉంది, వేరే ఇవ్వమంటారు వేరేది? ఏదో ఒకటి జస్ట్ సింపుల్ గా ఏదైనా హాయ్ అనేది ఒకటి, రిటర్న్ హాయ్ అనేది. అదే మెథడ్ ఉంటుంది కదా, దాని డెఫినేషన్ మెథడ్ ఉంటుంది కదా. రౌట్ డెఫినేషన్ లో తప్పు చేస్తాం. మెథడ్ పెట్టండి, మెథడ్ పెట్టి డెఫ్ పెట్టండి. అది ఒక డెఫ్ పెట్టుకొని దానికి రిటర్న్ ఏదో ఒకటి స్ట్రింగ్ ఒకటి రిటర్న్ అయింది. చూద్దాం అసలు అలా ఎందుకు వర్క్ అవ్వట్లేదు. చక్కగా అక్కడ డెఫ్ పెట్టుకోండి, డెఫ్ పెట్టుకొని ఏదో ఒకటి ఇండెక్స్ ఏదో ఒకటి రిటర్న్ అని చెప్పి సింపుల్ గా స్ట్రింగ్ పెట్టచ్చు. రిటర్న్ హాయ్ అన్న చూద్దాం అసలు. ఓకే బాబు.
పాత ఇవ్వాలి కదా బాబాయ్ హాయ్ అనేది. ఆయన పెట్టామని ఆయన పెట్టలేము. ఇక్కడ ఇచ్చాను. ఓకే ఓకే ఓకే. సరే అదే పెట్టండి, ఆ పాత పెట్టండి. కోడ్లో అదే యూఆర్ఎల్లో అదే ఉంది. ఇస్తాను బాబు. రౌట్ రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం. రౌట్స్ అను యూనిట్ ఫైల్ లింక్ అవ్వలేదు. అదేలే బాబు. అదే కృష్ణ నేను చేస్తే రౌట్స్ మనం పెడతంలో తప్పు చేస్తాం. ఓకే. మీరు రౌట్స్ వేరే ఫైల్లో పెట్టారు కదా, రౌట్స్ ఎలా లింక్ అయినాయి? అవును బాబాయ్, మనం ఇక్కడేమో ఇది యూనిట్ లో కాకుండా మనం రౌట్స్ లో పెట్టాను బాబాయ్ నేను అవన్నీ. రౌట్స్ లో పెట్టినా రావాలి అదే. అవును, అసలు ఖాళీ అవ్వట్లా. ఇప్పుడు నేనేమన్నానంటే అడగైనా ఇది ఇక్కడి నుంచి అడగ ఇంపోర్ట్ చేసాం. అవును బాబు. అప్రోచ్ మంచి అప్రోచ్, నేను కాదండి. మీరు బ్లూ ప్రింట్ ఫైల్లోనే ఇచ్చారా కాకపోతే? అర్థం కాలేదు బాబా, వినపడట్లేదు. ఫైల్లోనే నేమ్ అంటే ఇప్పుడు మీరు స్క్రీన్ అయితే ఇస్తాను. నిజం శ్రీకాంత్, మీరు పెట్టింది కరెక్ట్. శ్రీకాంత్ లైన్ ఓకే ఓకే బాబు. ఇవి పెట్టండి, ఇది రౌట్స్ కి దీనికి ఏదో ఫైల్ పెట్టింటారు కదా.
దీనికి ఒక నేమ్ ఇచ్చింటారు కదా. అవును బాబాయ్. నేనేమంటానంటే ఈ రౌట్స్ కొట్టినప్పుడు ఓకే, ఇది గో టు డెస్టినేషన్ అంటే అక్కడికి వెళ్ళాలి. అదేలే బాబాయ్. అక్కడికి వెళ్ళిందంటే ఇప్పుడు వచ్చినట్టే. ఇప్పుడు వెళ్ళింది. సో ఇప్పుడు వెళ్ళింది కాబట్టి అన్నిట్లేదు. అన్నిట్లో చూద్దాం. అసలు ముందు ఒప్పుకోకుండా చూడాలి. కనెక్షన్ రిఫ్యూజ్డ్. స్టార్ట్ చేయాలి. సార్ అన్నిట్లో చేంజ్ చేయండి సార్. అన్నిట్లో తర్వాత చేద్దాం. ఒక ఒక్క అయితే ఓకే. ఎర్ర వచ్చినట్టు. ఆ లైన్ దగ్గర ఎర్ర వచ్చింది బాబాయ్. ఆ లైన్ ఉండటం వల్ల మనకి యాప్ డాట్ పైలో కూడా ఎర్ర వస్తుంది బాబాయ్. అది దానివల్ల. యాప్డాట్ పైలో కూడా ఎర్ర వస్తుంది దానివల్ల. అవును, ఇందాక కూడా వేరే లైన్ ఉండటం వల్ల అక్కడ ఎర్ర వచ్చింది. ఓకే. 9 to line 5. బాబాయ్ ఇప్పుడు ఇక్కడ రౌట్స్ ఇచ్చారు కదా, అప్పుడు ఇక్కడ కూడా రౌట్స్ ఇస్తే ఏమన్నా వస్తుంది అంటారా? చూద్దాం. ఇక్కడ ఎర్ర వస్తుంది. అంటే వచ్చింది కదా. సపోర్ట్ స్టార్ అన్నప్పుడు ఏంటి బాబాయ్? కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంటుంది.
శ్రీకాంత్ ఈ ఫైల్ ఏంది? అది బాబాయ్ ఆటోమేటిక్ గా వచ్చింది బాబాయ్ అది. మోడల్ క్రియేట్ చేసిన అవును. శ్రీకాంత్ ఈ ఫైల్ లోకి వెళ్దాం బాబాయ్. చూడండి చాలా స్లోగా ఉంది కదా. అప్ అండ్ డౌన్ లో ఆడుతుంది బాబాయ్. వాయిస్ కొంచెం స్లోగా. ఓకే. ఎక్కడెక్కడైతే దాని రెఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ మారిపోతాయి. ఓకే.
శ్రీకాంత్ వచ్చింది కదా రౌట్. హలో శ్రీకాంత్ వినపడుతుందా? హలో బాబాయ్. వచ్చింది రౌట్ వచ్చింది కదా. వినపడుతుంది బాబాయ్. రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఏం ఈ ఎర్రర్ చూసారు, ఇది గెట్ ప్లాన్స్ లో ఏదో ఎర్రర్ మిస్ అవుతుంది. అవును బాబాయ్. ఈ గెట్ ప్లాన్స్ మెథడ్ లో ఇక్కడ కోడ్ ఉంది. అవును బాబాయ్. ఇక్కడ పెట్టాలా అది? లేదు, మీరు ఎక్కడో ఇది కాల్ చేస్తున్నారు. నేను చెప్తాను ఎక్కడ ఎర్రర్ వస్తుందో చెప్తాను నేను. సో మీరు గెట్ ప్లాన్స్ కాల్ చేశారు కదా. అవును బాబాయ్. ఈ గెట్ ప్లాన్స్ ఇక్కడ గెట్ ప్లాన్స్ కాల్ చేస్తున్నారు కదా. దీని డెఫినేషన్ వెళ్ళండి. దీని గో టు డెఫినేషన్ గెట్ ప్లాన్స్ గో టు డెఫినేషన్ అండి. ఇంటర్నెట్ బాగా ఇబ్బంది పెడుతుంది. మొబైల్లోనే ఏదైనా మంచి ప్లాన్ చూసుకోండి. గెట్ ప్లాన్స్ మెథడ్కి వెళ్ళండి. గో టు డెఫినేషన్ అండి. హలో బాబాయ్. శ్రీకాంత్, గెట్ ప్లాన్స్ కి ఇక్కడ కోడ్ ఆర్గ్యుమెంట్ గా రావాలి. ఏమైందంటే గెట్ ప్లాన్స్ మీద ఉంది కదా, గెట్ ప్లాన్స్ కి కోడ్ ఆర్గ్యుమెంట్ వస్తేనే ప్లాన్స్ తీసుకొస్తుంది. నేనేమంటానంటే గెట్ ప్లాన్స్ కోడ్ లేకుండా తీసుకొచ్చే మెథడ్ ఏమైనా ఉంటే చూడండి. లేదంటే డిఫాల్ట్ గా ల్యాండింగ్ పేజ్ లో ఏదో ఒకటి అంటే మనం ఆ ఫామ్ లో అలా ఇచ్చామని నేను దాన్ని ఇక్కడ ఇట్లా డివైడ్ చేసి పెట్టాను బాబా. ఇక్కడ నేను అంటే వేరే ఏదైనా పెడితే పెట్టండి, లేదంటే లేదు కాల్ చేయదలుచుకుంటే ఇంకో రకంగా మీకు తెలిసిన కోడ్ ఏదైనా పెట్టాలి. ఇక్కడ ఏదైనా గెట్ ప్లాన్స్ ఎక్కడ పడుతున్నారు, ఎక్కడ కాల్ చేస్తున్నారు వెళ్ళండి అడుగు. ఏదో నాకు అర్థం ఇది టీవీ పని చేయట్లేదు. ఇక్కడ ఏదైనా కోడ్ పాస్ చేయండి. దీంట్లో ఎక్కడైనా కోడ్ పాస్ చేయండి. బై డిఫాల్ట్ లోడ్ రెండర్ అవ్వాలి కదా. గెట్ ప్లాన్స్ లో కోడ్ అదే ఏదో కోడ్ ప్లాన్స్ రెండర్ చేయడానికి కోడ్ పాస్ చేస్తున్నాం కదా. టీయూనో డేటానో ఏదో ఒకటి పాస్ చేస్తున్నాం కదా. అవును బాబాయ్. ఏదో ఒకటి పాస్ చేయండి అక్కడ. ఐడి కాదు, కోడ్. అది డేటా అట్లా ఉన్నాయి కదా మనకి కోడ్స్ డిబిలో. శాంపుల్ కోసం ఒకటి పెట్టాను బాబాయ్, ఐడి అని పెట్టాను. ఐడి అనే ప్లాన్ ఉందా? అవును బాబాయ్. ఐడి అనే ప్లాన్ ఉందా? ఉంది కదా బాబా. అంటే జస్ట్ వర్క్ అవుతుందో లేదో చూడటం కోసం ఐడి అని పెడుతున్నాం బాబాయ్. మనకి ఇందులో ఉంది ఐడి అనేది ఒక ఆప్షన్ ఉంది బాబాయ్. సరే డేటానే ఇక్కడ డిబిలో ఏం కోడ్ ఉందో అది ఇవ్వండి. అదే ఉంది బాబాయ్ కోడ్. ఓకే, క్వరీ ఒకటి ఇవ్వమంటారా? మీరు వరకు గెట్ ప్లాన్స్ మెథడ్లోకి వెళ్ళండి చెప్తాను. గెట్ ప్లాన్స్ కాల్ చేయాలి అంటే ముందు కోడ్ లైన్ నెంబర్ 25 లో ఉన్న కోడ్ వెళ్ళాలి. ఆ కేటగిరీస్ టేబుల్లో కోడ్ ఉంది, ఆ కోడ్ పాస్ చేయండి. ఓకే ఓకే. కేటగిరీస్ టేబుల్లో కొన్ని కోడ్స్ ఉన్నాయి కదా మనకి, టియు అని, ట్రూలీ అన్లిమిటెడ్ అని. అలాంటిది ఈ మెథడ్ కాల్లో పాస్ చేయండి. ఇక్కడ డేటాను ఏదో ఉన్నాయి కదా మన ప్లాన్స్. స్మాల్ ఆ టేబుల్ ఓపెన్ చేయండి.
వీటిలో ఏదో కాలం ని పంపించమంటారా లేదు బాబాయ్? లేదు, కేటగిరీస్ లో కేటగిరీస్. ఓకే. ఇంటర్నెట్ చాలా భయంకరంగా ఉంది. దీనికంటే నిన్న ఎయిర్టెల్ మొబైలే బాగుంది. అవును బాబాయ్, ఉన్నంత సేపు అది స్పీడ్ గా వచ్చింది. నా చెప్పైనా మాత్రం వహించింది. అందుకని నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. అంటే క్వరీ పెట్టమంటున్నారా లేకపోతే కాలమ్స్ పాస్ చేయమన్నారా? అర్థం ఇప్పుడు కావట్లేదు. గెట్ ప్లాన్స్ అనే మెథడ్ కాల్ చేయాలంటే ఏం కావాలి? మామూలుగా రెగ్యులర్ గా సి డెవలపర్ లాగా ఆలోచించండి. గెట్ ప్లాన్స్ అనే మెథడ్ కాల్ చేయాలంటే ఏం కావాలి? మనకి ఈ రౌటర్ అనేది అక్కడ ఉండాలి బాబాయ్. రౌటర్ కాదు, రౌటర్ తో సంబంధం లేక కాల్ చేస్తున్నారు కదా గెట్ ప్లాన్స్. గెట్ ప్లాన్స్ అనేది రౌటర్ తో సంబంధం లేకుండా కాల్ చేస్తున్నారు కదా. అవును బాబాయ్, మనం మెయిన్ రూట్ ద్వారా నుంచి కాల్ చేసుకుంటున్నాం. రౌటర్ తో సంబంధం లేకుండా గెట్ ప్లాన్స్ కాల్ చేశారు. అవును. లేదు అంటే నేను ఇంకో ఇది చెప్తాను. అసలు మీరు ఈ గెట్ ప్లాన్స్ చూసారా? ఈ డేటా కేటగిరీస్, ఇప్పుడు ఈ కేటగిరీస్ కదా, గెట్ కేటగిరీస్ వెళ్ళాలి. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ ఏదో అంటున్నారు. గెట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, గెట్ డీటెయిల్స్ లో కూడా మీరు ఐడి ఇక్కడ పాస్ చేయాల్సి వస్తుంది. అవును. మీరు ఏదో ఒక ఐడి ఇక్కడ పాస్ చేయకపోతే ఈ మీద కాల్ అవుతుంది, ఎర్ర వచ్చింది. ఓకే. ఇది మీరు ఆప్షన్ పారామీటర్ చెప్పట్లేదు ఇక్కడ. మీరు ఐడిని నల్ అయిన ఉండొచ్చు అని చెప్పట్లేదు ఇక్కడ. ఐడి కంపల్సరీ పాస్ చేయాలని చెప్తున్నారు. మీరు రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ అది రీయూజ్ అవ్వదు. ఓకే. ఎంతకట్లేదు ఇక్కడ గెట్ ప్లాన్స్ అంటే అన్ని ప్లాన్స్ తీసుకొస్తాం. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అంటే అన్నిటి యొక్క డీటెయిల్స్ తీసుకొస్తాం. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అనేది కాదు కదా ఇక్కడ కావాల్సి మనకి. ఇవి కేటగిరీస్. ఓకే. ఇక్కడ మనం పంపిస్తుంది కేటగిరీస్ పెట్టుకోండి. గెట్ కేటగిరీస్ అని ఒక మెథడ్ ఉండాలి కదా. గెట్ కేటగిరీస్ ఏడపోయినది అంటే జస్ట్ పేరు మార్చాను బాబాయ్ అంతే. క్యాట్స్ మామూలుగా. గెట్ క్యాట్స్ కి ఐడి లేదు కదా. నిన్న ఇవాళ ఐడి అనేది వచ్చింది. ఐడి లేదా? క్యాట్స్ అది క్యాట్స్ క్వరీ కాదు సారీ, క్యాట్స్ కాదు అది. ఇప్పుడు మీరు ఆ క్వరీస్ లైన్ నెంబర్ 41 లో క్వరీ చూడండి, అది కేటగిరీ కాదు. ఎస్ఎంఎస్, కాల్స్, ప్రైస్. ఇప్పుడు మనకేం కావాలి? కేటగిరీలు కావాలి. కేటగిరీ టేబుల్ ఉన్న కోడ్, డిస్క్రిప్షన్ అవి కావాలి మనకి. ఒక్క నిమిషం ఇది ఆడపోయింది. అవును బాబాయ్, మన మధ్యలో ఒకటి ఇచ్చేసాం. గెట్ క్యాట్స్ అనేది మెథడ్ ఎక్కడ పోయింది. గెట్ క్యాట్స్ అనేది ఓన్లీ కేటగిరీ టేబుల్ ని క్వరీ చేస్తాం. అవునవును బాబాయ్. కోడ్ నేమ్ ఏదో తీసుకొస్తుంది. కోడ్ ఎక్కడ పెట్టాను బాబాయ్? మీ గిట్లో ఉంటుంది చూడండి ఆ కోడ్. ఉంది బాబాయ్, ఇక్కడ ఉంది. మీ గిట్లోకి వెళ్తే మీ కోడ్ కనపడుతుంది. గెట్ క్యాట్స్ తెచ్చుకోండి. ఇది మీకు గెట్ క్యాట్స్ మీద, గెట్ ప్లాన్స్ మీద. గెట్ క్యాట్స్ అక్కడ పెట్టమాకండి, అది వేరు. డీటెయిల్ గానే ఉంటుంది. దాన్ని గెట్ డీటెయిల్స్ కంట్రోల్ చెడగొట్టండి. ఇక్కడ లైన్ నెంబర్ 47 లో ఒక మెథడ్ యాడ్ చేయండి. గెట్ క్యాట్స్ 47 లో ఇది గెట్ క్యాట్స్. అవును బాబా. అప్పుడు మరి ఇది కూడా యాడ్ చేయాలి.
ఏది గెట్ ప్లాన్స్ అవును బాబాయ్. గెట్ ప్లాన్స్ లో మళ్ళీ మొత్తం డిస్ప్లే చేయండి. గెట్ ప్లాన్స్ కూడా యాడ్ చేయండి. బై డిఫాల్ట్ అన్ని ప్లాన్స్ చూపిస్తున్నాం కదా. నేను అక్కడ ఏమనుకున్నానంటే బాబాయ్, అది డూప్లికేట్ గా మనం ఏమన్నా రాశానేమో అనిపించి అది పెట్టలేదు బాబాయ్ అసలుకి. ఇక మీరు కోడ్ ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక ఫైల్ పెద్ద ఫైల్ ఎన్ని ఫైల్స్ అనుకో, అదే తప్పు. మనం సి ప్రోగ్రామ్ లో అన్ని మనం రాస్తాం. గెట్ పిఎల్ గెట్ పిఎల్ కి ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అవును. గెట్ పిఎల్ కి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అవును బాబాయ్. నా మాట అంటలేదు మళ్ళీ. బాబాయ్ గెట్ పిఎల్ అనే మెథడ్ లాస్ట్ లోకి వెళ్ళండి. ఈ ఫైల్ లాస్ట్ లోకి వెళ్ళండి. ఆ లైన్ నెంబర్ 88 లో గెట్ పిఎల్ లైన్ నెంబర్ 88. ఇది బాబాయ్ గెట్ పిఎల్ వచ్చా. గెట్ పిఎల్ కి డబుల్ కోట్స్ ఎత్తుకున్నాయి. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ అవ్వలేదు. సేవ్ ఒక నిమిషం సేవ్ బాబాయ్ అవ్వలేదు. చేస్తాను. ఓకే. ఓకే బాబాయ్. ఇప్పుడు మీకు మామూలుగా ఇట్లా ట్రూలీ అన్లిమిటెడ్ అన్నప్పుడు ఇది మామూలుగా వస్తుంది. ఇది రావాలి. ఇది ఎందుకు రావట్లేదు చూస్తాను. ఇట్లా డేటా రెండర్ చేస్తాను లేదు. అవును బాబాయ్ మారట్లా. అది మారట్లేదు. అది ఎందుకు మారట్లేదు అని చూడాలి. ఓకే. ఎందుకు మారట్లేదు? ముందు అసలు ముందు బటన్స్ రాలేదు. అవును బాబాయ్. HTML లో index.html వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు బటన్స్ రాలేదు చూడండి. ఫస్ట్ ప్లాన్స్ ఎంటర్ చేసాను. కోడ్ డిస్క్రిప్షన్ ఇది రాలేదు. ఇది వచ్చింది కానీ ఇన్లైన్ లో బటన్ రాలేదు. ఇది మొత్తం వచ్చింది బాబాయ్. టేబుల్ వచ్చింది, ఈ బటన్ రాలా. ఈ బటన్ రాలేదు. అవును బాబాయ్. మళ్ళీ బటన్స్ క్లిక్ చేస్తున్నా కూడా డేటా మారట్లేదు. అన్ని 404 ఎర్రర్లు వచ్చినాయి బాబాయ్. అన్ని 404 ఎర్రర్లు వచ్చినాయి. ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ పై బటన్ అదే ఈ బటన్ రాలేదు. అవును బాబాయ్. బటన్ డిస్ప్లే అయిన కానీ లోపల కంటెంట్ అనేది రాలా. ఎందుకంటే ఈ బై ప్లాన్ అనేది రావాలి కదా. ఒక్క నిమిషం. ఇక్కడ నన్ను ఎల్సీ అని వచ్చినాయి. అవును బాబాయ్ అవన్నీ వచ్చినాయి, మాత్రం ఎంటర్ అవ్వలేదు. చూద్దాం ఒకసారి కోడ్లోకి వెళ్దాము. కోడ్లోకి వెళ్ళి నేను కూడా ఏంటంటే అది కూడా అవ్వలేదు. దీని తర్వాత ఇమీడియట్గా స్క్రిప్ట్ కాల్ అయింది. స్క్రిప్ట్ కాల్ అయినప్పుడు ఈ బటన్ ఎంటర్ అయింది. ఇది ఎంటర్ అయింది. ఇమీడియట్గా ఇది కాల్ అవుతుంది. అవును బాబాయ్. ఆ తర్వాత ఏమన్నా చేసి వస్తుంది. ఇది ఫస్ట్ ఇమీడియట్ గా లోడ్ ప్లాన్స్ కాల్ బాబాయ్ అవుతుంది. అక్కడ అవును బాబాయ్ లోడ్ ప్లాన్స్ కాల్ అవుతుంది. లోడ్ ప్లాన్స్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఇది వస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఇది డేటా మీద క్లిక్ చేసి సరే ఈ బటన్ ఎందుకు రాలేదు? ముందు ఫంక్షనాలిటీ తర్వాత ముందు బటన్ రావాలి కదా. ఓకే. ఇది ఈ బటన్ ఉంది, టెక్స్ట్ కూడా ఉంది. బాబాయ్ ఇక్కడ కస్టమ్ ఇన్ఫో అనే దగ్గర ఏమన్నా మార్చాలా? అది అంతేనా? అది వదిలేద్దాం. ఈ తర్వాత నేనేమన్నానంటే బటన్ కి టెక్స్ట్ ఎందుకు రాలేదు? అదే టెక్స్ట్ వచ్చింది కానీ మనకి ఇక్కడ మీరు కలర్ రావాలి. అది కలర్ వల్ల రావాలి. అదేలే వచ్చింది కానీ కలర్ పైలలో ఇచ్చినట్టున్నారు. అదే బాబాయ్ ఒక్కరోకే వచ్చింది. అదే అప్పుడే మార్చారు. మీరు కాపీ చేయండి. రెడ్ కాపీ చేసుకోండి. రెడ్ కాపీ చేసి index.html రెడ్ పెట్టండి.
వినపడుతుందన్నమాట. వచ్చింది బాబాయ్. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు ఇది మన నెక్స్ట్ టార్గెట్. ట్రూలీ అన్లిమిటెడ్ అన్నప్పుడు ఇవి అన్నప్పుడు చేంజ్ అవ్వాలి. సో అవును అవి ఎందుకు బాబాయ్. చేంజ్ అవ్వట్లేదు అనేది చూద్దాం. 1 by 1 వెళ్దాం. ఓకే. హలో బాబాయ్. ఇది చూడండి ఇక్కడ. ట్రూలీ అన్లిమిటెడ్ అనేది బటన్స్ రెండర్ పైన బాగా కిందే బాబాయ్, కిందే. ఇక్కడ స్క్రీన్ బాబాయ్. ఏమో ఇవాళ నెట్ బాగా స్లో ఉంది. ఇక్కడ ప్లాన్స్ డాట్ స్లాష్ కోడ్ అంటున్నారు. అవును బాబాయ్. ఇది హిట్ అవుతుంది. మీరు మీరు కోడ్ లో చూడండి. HTML ఫైల్లోకి వెళ్ళండి. నెట్వర్క్ లో ప్లాన్స్ డాట్ డేటా ఇవన్నీ పర్ఫెక్ట్ గా వచ్చింది. అవును ఇది బాబాయ్. క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ అయ్యేది కరెక్ట్ కాల్ అవుతుంది. అవును. క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ అయ్యేది కరెక్ట్ కాల్ అవుతుంది. అది ఎక్కడ అవును కాల్ అవ్వాలి బాబాయ్. అంటే ఈ ప్లాన్స్ రౌట్ లో ఉంది. ఈ ప్లాన్స్ రౌట్ లో ఇక్కడ అసలు కాల్ మనం అవుతుంది. ఇవ్వలేదు కదా. మనం అవును, ఆ ప్లాన్స్ కోడ్ అని దగ్గర ఇవ్వలేదు. ఇక్కడ స్లాష్ ప్లాన్స్ అని ఇవ్వలేదు. అలా ఇస్తే ప్రతిదానికి ఇవ్వలేదు బాబాయ్. అయితే అది లేదు యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అనేది అది దాంట్లో లేదు. వేరే మాడ్యూల్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలా. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అనేది మంచి కాన్సెప్ట్ రావాలి. అదేలే బాబు. తెద్దాం దాని మీద. ఇప్పుడు చూడండి ఇది ట్రూలీ అన్లిమిటెడ్. అవును బాబాయ్. మెథడ్ పెట్టిన తర్వాత ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత వచ్చింది. తర్వాత మారింది. ఓకే, అర్థమైంది బాబాయ్. అంటే యూఆర్ఎల్ ప్రిఫిక్స్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ప్లాన్స్ పెట్టాల్సి వచ్చింది. అక్కడ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ రౌట్స్ రీచ్ చేశారు ఏప్రాట్ పైన. అవును బాబాయ్. ఇక్కడ ప్రిఫిక్స్ అనేది లేదు. ఓకే, అంటే ఆ కాన్సెప్ట్ తర్వాత లేదు ఉంది. తదుపరి చూద్దాం. ఓకే. మిగిలినంతా మనం చేసిందే కదా. మనం బ్లూ ప్రింట్ నేర్చుకుంటాం. అవును బాబాయ్. ఇది కరెక్ట్ గా ఇవ్వలేదేమో అని డౌట్ వస్తుంది. ఓకే, సరే ఫస్ట్ అవి చేంజ్ చేద్దాం బాబాయ్, తర్వాత ప్రిఫిక్స్ చూద్దాం. అయితే అది చేద్దాం. బ్లూ ప్రింట్స్ ఇవ్వచ్చు అంట. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ఇవ్వచ్చు అంట. అదేలే బాబాయ్. మీరు పెట్టింది కరెక్టే, ఇవ్వచ్చు. అది ప్లాన్స్ తీసేయండి. ప్లాన్స్ లో కూడా ప్లాన్స్ లో కూడా తీసేయండి. ప్లాన్స్ కూడా తీసేయండి. ఇక్కడ కూడా ప్లాన్ లో ఉంచండి. యూఆర్ఎల్ ప్రిఫిక్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది కూడా తీసేయండి. జస్ట్ టెస్టింగ్ కోసం. ఓకేనా? సేవ్ అయినట్టేనా? ట్యాబ్.py లో సేవ్ అవ్వలేదండి. ట్యాబ్.py లో ఇక్కడ ప్లాన్స్ ఇస్తాను. సేవ్ చేశాను. ఇప్పుడు పేజ్లోకి వెళ్ళి బ్రౌజ్ చేయండి. URL not found. లేదు స్లాష్ ప్లాన్స్. ఇప్పుడు డేటా మీద క్లిక్ చేయండి. మారింది బాబు. ఓకేనా? ఓకే.
యూఆర్ఎల్ ప్రిఫిక్స్ కూడా పనిచేస్తుంది. ఓకే. అంటే ఇందాక కాకపోతే ఇందాక ఇందాక routes మీరు దగ్గరే పెట్టిన స్ట్రక్చర్, మీరు అది ఫ్లాష్ చూసుకునే స్ట్రక్చర్ ఇవ్వలేదు ఇక్కడ. ఇది ఓకే. ఇవ్వలేదు. అదేలే యాక్చువల్గా దీన్ని ఇలా వాడాలి. ఇప్పుడు దీన్ని ఇలా మార్చాలి. యాక్చువల్గా init.py ఏదైతే ఉందో దీన్ని పేమెంట్స్ మాడ్యూల్ అని మార్చుకోండి. చేంజ్ అది మార్చండి. చేస్తాను. జస్ట్ అక్కడ టైప్ చేయండి, రీనేమ్ పెట్టి. లేదు init.py మార్చండి. init.py ఓకే ఓకే బాబా. దీంట్లో పేమెంట్స్ లో init.py పేమెంట్స్ మాడ్యూల్ అని మార్చాం. ఆటోమేటిక్గా అది మారుద్ది. అది కావాలి మనం విజువల్ స్టూడియో దాని చేత చాలా పనులు చేయించుకోవచ్చు. అంటే మరి మారలేదు కదా ఆటోమేటిక్ గా. మారుద్ది మాడ్యూల్. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే కొట్టండి. పేమెంట్స్ మాడ్యూల్ గా మార్చారు. దాని రెఫరెన్స్ అంటే మార్చేస్తానని చెప్తుంది అది. ఓకే. ఇప్పుడు init.py అక్కడ పెట్టుకోండి. పేమెంట్స్ మాడ్యూల్ లో కింద init అని ఉంది కదా. అవును బాబా. దానిపైన పెట్టుకోండి. ఆ init.py ఉండాలంట. ఓకే. పేమెంట్స్ మాడ్యూల్ లో ఆ ఫైల్ ని ఆడగొట్టి కాపీ చేసుకోండి. డ్రాగ్ చేయొద్దు, కాపీ చేసుకోండి. రైట్కి ఇచ్చి కాపీ అని పేస్ట్ చేసుకోండి. ఓకే బాబా. అలాగే పైన కూడా కస్టమర్స్ లో కూడా కస్టమర్స్ మాడ్యూల్ పెడతాం. ఆటోమేటిక్ వచ్చేసింది. దాంట్లో షో ప్రివ్యూ అని కూడా కొట్టుకోవచ్చు. init.py ఆడ కూడా పెట్టుకో. ఓకేనా. ఇప్పుడు మనకి రౌట్స్ అన్ని వస్తున్నాయి అనుకున్నాం కాసేపు. ఇందులో రౌట్స్ ఏం లేవా? ఉన్నాయి కదా. ఉన్నాయి బాబా. ఇక్కడ చూడండి, ఇదంతా అప్డేట్ అయింది. ఓకే. ఇదంతా సేవ్ అయింది. ఇది రౌట్ అంతా అయింది. సో నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఇందాక యాప్.py ఈ ప్రిఫిక్స్ పెట్టేసేయండి. ఓకే, పెడతాను. మీరు ఇయర్లో అలా ఇచ్చి ఉంటుంది. పైన నుంచి కాపీ చేసుకోండి. ఎందుకు కష్టపడతారు? ఓకే, అంటే నాకు టైపింగ్ అయినట్టు ఉంటుందని. మీరు కోడ్ ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేయాలి, ఇంటర్ఫేస్ కూడా వాడుకోవట్లేదు. అదేలే బాబు. అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి జాబ్, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటానంటే కొనికాలం అయిపోతుంది. అదేలే బాబు. ఎలా పెట్టాము? శ్రీకాంత్ కస్టమర్స్ అని పెట్టాము, కష్టం పెట్టాము. కస్టమర్స్ ఫస్ట్ ఇన్ఫో అని ఏదో పెట్టినట్టున్నాం మనం. ఓకే, ప్రీవియస్ కోడ్ అయితే కస్ట్ ఇన్ఫో అని ఉంది బాబాయ్. మీరు మార్చారా? రౌట్స్ ఏమైనా మార్చారా జావాస్క్రిప్ట్ లో? ఏం మారలేదు బాబు. మార్చలా మార్చకపోతే ఏదో పెట్టు. ప్లానా లేదా పేమెంట్స్? ఓకే బాబాయ్. ప్లానా పేమెంట్స్? పేమెంట్. ఈ సంబంధించి జావాస్క్రిప్ట్ పేమెంట్ పెట్టారు. ఇదేగా బాబాయ్. అదే పే అని పెట్టారా, పేమెంట్ అని పెట్టారా? పేమెంట్ అనే పెట్టినట్టున్నాం బాబాయ్. చూరా, పేమెంట్ అనుకుంటా. కింద పేమెంట్ రౌట్ ఉందా దీంట్లో కింద ఎక్కడన్నా పేమెంట్ రౌట్ ఉందా? దీంట్లో ఎక్కడా లేదు బాబాయ్ పేమెంట్ రౌట్. నేను ఏమంటున్నా అంటే టెంప్లెట్ ఎక్కడ ఇస్తున్నాం దీంట్లో. ఇప్పుడు మనం దీన్ని టెంప్లెట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి టెంప్లెట్ ఇచ్చుంటాం కదా మనం. అవును బాబాయ్. అదే ఫామ్ డాట్ పేజ్ లో పేమెంట్ అని ఇచ్చుంటాం. ఫామ్ డాట్ పేజ్కి వెళ్ళండి. వచ్చాను బాబాయ్. ఫామ్ డాట్ పేజ్ దీనికి సంబంధించిన పైథాన్ ఫైల్కి వెళ్ళండి.
దీనికి సంబంధించిన పైథాన్ ఫైల్ అదే రౌట్ ఫైల్. పే కాదు, పేమెంట్ కంటే ముందు ఏం లోడ్ అవుతుంది? కస్టమర్స్. ముందు కస్టమర్స్ లోడ్ అయింది బాబాయ్ దానికంటే. దీంట్లో కస్ట్ ఇన్ఫో వచ్చాం, రెండర్ టెంప్లెట్ చేస్తాం అవును. కదా. ఎక్కడ రెండర్ టెంప్లెట్ ఎక్కడ చేస్తాం? దీంట్లో ఇదిగోండి రెండర్ బాబాయ్, టెంప్లెట్ ఉంది కదా. ఇదిగోండి బాబాయ్, ఇది ఫామ్ పేజ్ అంతేనా? అవును బాబాయ్. ఇప్పుడు పేమెంట్ పేజ్లోకి వెళ్తున్నా. పేమెంట్ పేజ్లోకి వెళ్ళిన సార్ అవును. పేమెంట్ రౌట్స్ చదవండి. పేమెంట్ రౌట్స్ చదవండి. పేమెంట్ రౌట్స్. పే ఇన్ఫో అని ఉంది బాబాయ్. కదా రెండర్ టెంప్లెట్ ఎక్కడ ఉంది? పే అని ఇచ్చాం రెండర్ టెంప్లెట్, రెండర్ టెంప్లెట్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, పే ఇన్ఫో అని ఇచ్చాం కదా. అవును బాబాయ్. నేనేమంటానంటే ఇప్పుడు పే ఇన్ఫో అని ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు రెండో టెంప్లెట్ పే ఇన్ఫో అని ఇచ్చారా? అవును బాబాయ్. షూరా? అయితే నాకైతే పేమెంట్ ఇచ్చినట్టు గుర్తుంది బాబాయ్. మరి ఎందుకన్నానంటే అక్కడ ఫామ్ డాట్ పేజ్లో ఫామ్ డాట్ పేజ్ ఉంది కదా. ఒక్క నిమిషం బాబాయ్, ఇందులో చెక్ చేస్తున్నా. ఫామ్ డాట్ పేజ్లో యాక్షన్ ఉంది కదా. ఇదిగోండి బాబాయ్, మనం ఇక్కడ పేమెంట్ అనే ఇచ్చాము. అక్కడ పేమెంట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడ పే ఇన్ఫో ఉంది. అవును బాబాయ్, ఇక్కడేమో పే ఇన్ఫో ఉంది మళ్ళీ. అది ఎట్లా సాధ్యం కాదు కదా. అంటే మనం దేనికో కానీ 2 మెథడ్లు డిక్లేర్ చేశాను బాబాయ్. మీరు ఒక దాంట్లో రాయచ్చుగా అన్నారు, కానీ నేను 2 డిక్లేర్. ఇదేమో మన పేమెంట్ పేజీలో, అదే పేమెంట్ పేజీకి ముందే ఈ ఐడికి అదే సరే ఫోన్ నెంబర్ ఐడి ఎంటర్ చేయడానికి అన్నట్టుగా ఇక్కడ. సరే గతం నాస్తే వదిలేద్దాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఓకే బాబు. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మన ఫామ్ ప్రకారం ఏం జరగవచ్చు. ఈ దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను పైప్ లైన్ అన్నాను. అవును బాబు. పైప్ లైన్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఈ కస్టమర్ ఇన్ఫో కస్ట్ ఇన్ఫో రౌట్ ఎక్కడ ఉంది? సపోజ్ ఇప్పుడు నేనేమన్నానంటే కస్టమర్ ఇన్ఫో కస్టమర్ లో ఉందనుకున్నాను. దీంట్లో కస్ట్ ఇన్ఫోలో ఇక్కడ ఉంది కదా. నేనేమన్నానంటే ఇక్కడ ఇయర్ ఫిజిక్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కస్టమర్ రౌట్స్ లో ఇది తీసేయచ్చు. ఓకే, అవును బాబు. స్లాష్ వర్డ్ తీసేయండి. రెండు కర్సర్ స్లోగా ఉంది ఇంటర్నెట్. సేవ్ కొట్టేసి అప్లికేషన్ రీస్టార్ట్ చేయండి. ఓకే, రీస్టార్ట్ చేయండి. రన్ అవుతున్నట్లేదు. ఓకే, సర్వర్ రీస్టార్ట్. సర్వర్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు నెట్వర్క్ బాగా ఇబ్బంది ఉంది బాబాయ్ ఈరోజు. అదే చూడండి, కస్ట్ ఇన్ఫో /58 నాట్ ఫౌండ్ అని చెప్తున్నారు. ఈ కస్ట్ ఇన్ఫో ఎక్కడుందో చూడండి ఒకసారి. కస్ట్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఆ కస్ట్ ఇన్ఫో ఇదే పేరు ఇచ్చామా, ఏమైనా వేరే పేరు ఇచ్చామా? యాప్ డాట్ లో ఇక్కడ రిజిస్టర్ చేసాం. అవును బాబాయ్. యాప్ డాట్ పైథాన్ లో ఏం రిజిస్టర్ చేసాం? కస్ట్ ఇన్ఫో అని ఇచ్చాం అంతేనా? అవును బాబాయ్. కస్టమర్ బ్లూ ప్రింట్ కి రీడైరెక్ట్ అవ్వాలని చెప్పాను. దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ స్టార్ లేదు. దీంట్లో పెట్టిన స్టార్ అక్కడ మిస్ అయింది. ఈ స్టార్ అక్కడ పెట్టండి. ఓకే బాబాయ్. అవి తీసేనా? ఇది తీసేయండి. నేనేమన్నా అంటే రౌట్స్ ఏ పని చేయట్లేదని కాదు. రౌట్స్ పని చేస్తే మనం సొంతం చేసేది మిస్ అయ్యామనే ఉద్దేశంతో పెట్టాను. ఇక్కడ పెట్టాను. రౌట్స్ మీకు రౌట్స్ వస్తాయో చూసుకోండి సార్. ఓకే, డెఫినేషన్ ఇది వస్తేనే మీకు వచ్చినట్టు. ఓకే, అందులో కూడా పెట్టేద్దాం బాబు ఒకసారి. సరే, పేమెంట్స్ వెరీ సిపై
ఆ వచ్చింది లోడింగ్ బాబాయ్. ఎందుకు లోడింగ్ అవ్వట్లేదు చూసారా? అవును. ఆ యూఆర్ఎల్ ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయిందో చూద్దాం. ఆ లోడింగ్ ప్లేస్లోకి వెళ్ళండి. లోడింగ్ ఒక జావాస్క్రిప్ట్ ఏదో రాశాం కదా. అవును బాబాయ్. ఓకే. దాని జావాస్క్రిప్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ లోడ్ ప్లాన్ ఇదిగోండి డీటెయిల్స్ బాబాయ్. ఉంది కదా. అవును. అక్కడ /plans అని పెట్టాను. అక్కడ లోడ్ ప్లాన్ డీటెయిల్స్ అని లైన్ నెంబర్ 13 లో. అవును బాబాయ్. లైన్ నెంబర్ 13 లో లోడ్ ప్లాన్ ప్లాన్ డీటెయిల్స్ అని పెట్టాను కదా. అక్కడ ప్లాన్ అయినా ఏమని పెట్టాలి? ప్లానా? ప్లానే బాబాయ్. షూరా? ప్లాన్ లేదు, ప్లాన్ మీరు ఆ మీద ఎక్కడ ఉందో చూడండి. గెట్ ప్లాన్స్ మీద ఎక్కడ ఉందో, గెట్ డీటెయిల్స్ మీద ఎక్కడ ఉందో, అది ప్లాన్స్ లో ఉంది గెట్ బాబాయ్. డీటెయిల్స్ మీద ఇక్కడ ఉంది. అవును. మీ రౌట్ ఉండదు ఇదే కదా, లైన్ నెంబర్ 37 కదా. అవును బాబాయ్. అదే కదా. నేనేమంటాను అంటే అక్కడ ఏం ఉండాలి అంటే ఇది ఉండాలి. ప్లాన్. ఇది కదా. అవును బాబాయ్. ప్లాన్. ఓకే. స్టార్టింగ్ // నేను ఇస్తున్నా బాబాయ్. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది బాబాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం మిస్ అయింది ఇది చూడండి. దీనికి కూడా ప్రిఫిక్స్ ఉంది. మనం ఆ పేమెంట్ అనే ప్రిఫిక్స్ ఇచ్చాం మనం ఆ రోజు. అవును బాబాయ్. నేనేది అది ఆ పేమెంట్ ప్రిఫిక్స్కి వెళ్ళండి అంటది. ఓకే. ఇప్పుడు ఆ పేమెంట్ ప్రిఫిక్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ టెంప్లెట్ ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నాం? ఈ పేమెంట్ అనే టెంప్లెట్ అసలు నాకు తెలిసి ఆ పేమెంట్ రూటే రాయలేదు అనుకుంటా బాబాయ్ నేను. లేదు, రాశాం కానీ అర్థం ఈ పేరు కాదు. పేమెంట్ రూట్స్ ఇది బాబాయ్. పేమెంట్ రూట్స్ ఇది కదా. దీంట్లో రెండర్ అవును. టెంప్లెట్ ఇది కదా. ఇది పే ఇన్ ఫోన్ పెట్టాను కదా. అవును బాబాయ్. ఓకే. దీన్ని అక్కడ మార్చమంటారా బాబాయ్ యాప్లో? దీన్ని అక్కడ మార్చండి. ఓకే. ఆ జావాస్క్రిప్ట్ మీద కాల్ చేస్తున్నాం. ఆ జావాస్క్రిప్ట్లోకి వెళ్ళండి. జేఎస్ బాబాయ్. ఓకే. ప్లాన్ డీటెయిల్స్ డాట్ జావా. ప్లాన్ ప్లాన్ డీటెయిల్స్ డీటెయిల్స్. కాదు, సారీ ప్లాన్ డీటెయిల్స్ కాదు, పే డాట్ జేఎస్. అవును. ఇది లోడింగ్ అని పెట్టాము, పేమెంట్ అని పెట్టాము. ఇక్కడ పెట్టండి. అది ప్లాన్ ఇన్ఫో. పే ఇన్ఫో బాబాయ్. అదే పే ఇన్ఫో అని పెట్టుకో. పే ఇన్ఫో /. అంటే ఏం చేస్తున్నామంటే పేమెంట్ అనే రౌట్ లోకి వెళ్తున్నాం. పేమెంట్ అనే మాడ్యూల్ అదే లేవు. ఇక్కడ పేమెంట్ అనే మాడ్యూల్ పెట్టాను బాబాయ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి. రీలోడ్ చేసి ట్రై చేయండి. దాట్ బ్యాక్ రిఫ్రెష్ పెట్టండి. ఇప్పుడు ఓకే, ప్రొసీడ్ అని. సో ఇప్పుడు పేమెంట్ ఇన్ఫో వచ్చింది, కానీ రిజల్ట్ అనేది అన్డిఫైన్డ్ అని వచ్చింది. అవును అదే బాబాయ్. అక్కడ రిజల్ట్ అనేది ఎందుకు రావట్లేదు చూద్దాం. ఓకే. ఆ మెథడ్లోకి ఆ పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళండి. ఆ రౌట్లోకి వెళ్ళండి. పే ఇన్ఫో రౌట్లోకి వెళ్ళండి.
పెయిన్ ఫో ఇదే కదా బాబా చేసి ఓకే పెయిన్ ఫర్ అవుట్ పెయిన్ ఫర్ అవుట్ ఇది పేమెంట్ అవుట్ పేమెంట్ అవుట్ పెయిన్ ఫోలో ఉంటుంది. ఓకే ఓకే ప్లాన్స్ చూస్తున్నాం. ఈ పెయిన్ ఫర్ అవుట్ ఇక్కడ ఉంది. ఈ పెయిన్ ఫర్ అవుట్ పేమెంట్ డాట్ అవును HTML బాబా. లో ఈ పేమెంట్ డాట్ HTML లో రిజల్ట్ పంపిస్తాం. ఓకే అది ఇది ఎంటర్ చేయడం ఎక్కడో పైన బాబా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ రిజల్ట్ కోసం చూస్తాం. ఆ రిజల్ట్ అనే వేరియబుల్ దాన్ని పాస్ అవును బాబా. ఆ రిజల్ట్ అక్కడ తీసుకోండి. ఓకే అంటే ఆ రిజల్ట్ అక్కడ మీరు కాల్ చేయలేదు. కాల్ చేయాలంటే అవును బాబాయ్ కాల్ చేయాలి. చేయలేదు. కాల్ చేయండి దాన్ని. అదేనా ఇదే బాబాయ్ రిజల్ట్ ఇది. మీరు దానిలో కదా విడిగానే పెట్టుకోవచ్చు. మొబైల్లోనే ఒక మంచి ప్లాన్ వేసుకోండి సార్. బాబాయ్ మొబైల్లోనే 30 GB ప్లాన్ ఏదో ఉంటుంది. ప్లాన్ వచ్చేది ఉంటుంది. ఓకే ఓకే బాబా. ఈ నెట్ చాలా కష్టం. ఏం లేదు, అవునవును కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండకూడదు. అవును బాబా. మీరు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేశారు, ఎక్స్ప్రెస్ చేయాలంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం కష్టం. ఆ అమ్మాయి హిందీలో మాట్లాడి మీరు తెలుగులో మాట్లాడిపోయాడు. అదేలే బాబాయ్. ఎవరు నార్త్ ఇండియన్ అమ్మాయిని ప్రేమించారనుకున్నాను. అంత మాత్రం కష్టం వచ్చిందో వదిలేయాలని కాదు, కానీ చెబుతున్నా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మనం వచ్చే పేరు ఏంటంటే ఇంత డిలే ఉండి ఇంత నెట్వర్క్ ఇబ్బంది ఉంటే కష్టం. అదేలే బాబా. యూట్యూబ్ వీడియోలు చూసుకోవడం పనికొస్తుందేమో కానీ సెంటర్కి పనికిరాదు. ఓకే నేర్చుకునేటప్పుడు బాబాయ్ ఓకేనా. పెట్టాను బాబాయ్ ఇది రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ ఇక్కడ కాల్ చేయండి. ఎక్కడ ఇదే పేమెంట్/ID ఇట్లా వచ్చిందా? అవును బాబాయ్ ఇట్లానే వచ్చింది. అంటే నేనేమంటానంటే సరే ఉన్నది అలా ఉంటే ఈ పే ఇన్ఫోని ఇక్కడ పెట్టండి. సేమ్ అదే కదా రెండు. అవును బాబాయ్. ప్రస్తుతానికి దీన్ని తీసేద్దాం. ఓకే దీంతో పని ఉంది మనకి. అవును బాబాయ్ అక్కడ ఇచ్చేసాను. పేమెంట్ పేజ్ అంతే అక్కడ ఇచ్చాం కదా. తీసేయండి బాబాయ్. తీసేయండి. ఓకే సేవ్ చేయనా బాబాయ్? సేవ్. అంటే ఇప్పుడు పేజ్ బ్రౌజ్ చేయండి వస్తుంది. కాదు ఇక్కడ రిజల్ట్ వస్తుంది కానీ నెలకు కాల్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం బాబాయ్. నెదర్ ఉంది కదా, ఆ నెదర్ కాల్ చేస్తామా లేదు? ఆ లోడింగ్ దగ్గర ఆగిపోయింది. వచ్చింది కానీ అవును బాబాయ్ ఇక్కడ డీటెయిల్స్ రాలా. అదే అంటున్నాను. అది కూడా చూపిస్తాను, ఎక్కడ పొరపాటు జరుగుతుందని చెప్తాను. ఇప్పుడు మనకి ఇది కాల్ చేశాను. అవును బాబాయ్. ఇది రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ యాక్చువల్లీ పాస్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ HTML ఫామ్ పేమెంట్.html లో pay.js లో మనం కాల్ చేస్తుంది ఇది. అవును ఈ రౌట్ ఇక లేదు ఇప్పుడు.
ఈ రోజు కూడా ఓకే. పేమెంట్ స్లాష్ అయింది. అదేలే బాబాయ్. పేమెంట్ స్లాష్ అయింది. ఇప్పుడు పేమెంట్ స్లాష్ కూడా అవ్వలేదు. ఇదేమంటే పేమెంట్ స్లాష్ పే ఇన్ఫో అయింది. ఇన్ఫో. ఓకే, అదేమో పేలో ఉంది. దాంతో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయాలా? ఓకే బాబాయ్. దాంతో సెర్చ్ చేసినప్పుడు వచ్చింది. అవును బాబాయ్. ఓకే, అడ్వాన్స్ శ్రీకాంత్. బాబాయ్ అది డేటా కరెక్టేనా? 250 డేటా, 195 రూపీస్ వ్యాలిడిటీ, వన్ డే. అంటే మీ డీవీలో అది పెట్టినట్టుండదు. ఓకే ఓకే. ప్లాన్ నెంబర్ 58 చూడండి. ఉంది కదా 250 వన్ డే కరెక్టే కదా. ఓకే, ఇది ఉంది బాబాయ్ 195. ఓకే, ఇది ఇట్లా స్టార్ట్ చేసుకోండి శ్రీకాంత్. ఇక్కడ కదా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఆర్డర్ బై వస్తుంది ఇక్కడ. ఓకే, అదే మీరు పెట్టింది కరెక్టే కదా ఇది. అవును కరెక్టే బాబాయ్. ఈ తర్వాత ఏమైనా ఉందో లేదో తెలియదు. ఇది అయిందా? ఇది అవ్వలేదు కదా. దీని తర్వాత ఏం చేయలేదు బాబాయ్. మనం ఈ చేయలేదు. రాజోర్ పేని మారుద్దాం అనుకో. అవును. సరే శ్రీకాంత్, ఇంతవరకు ఓకేనా? అంటే ఇక్కడ కొద్దిగా చూసుకోవాలి బాబాయ్. మనం రౌట్స్ పెట్టాం కదా, డబుల్ రౌట్స్ అనేది వీటిల్లో నుంచి ఇక్కడ ఈ రౌట్స్ దగ్గర కొద్దిగా ఇదిగా ఉంది బాబాయ్. అదే మీకు మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఎక్కడి నుంచి ఏ రౌట్ కాలో ఉందో అసలు మీకు తెలియట్లేదు. అవును, సెట్ చేసుకొని చూసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు అది అంతే, ముందు కాన్సెప్ట్ దాకా చూడలేదు బాబాయ్. ఏంటంటే మీరు రౌట్స్ చేంజ్ చేసినప్పుడు రౌట్స్ చేంజ్ అంటే నేనేమంటానంటే ఇది ఇయర్ ఫిజిక్స్ మార్చాం. అవునవును బాబాయ్. అయితే నేనేమన్నానంటే ఈ రెండు కలిపి ఒకటే టెంప్లెట్స్ పెట్టాను కదా, జేఎస్ పెట్టారు. అవును. ఏ మాడ్యూల్ సంబంధించిన ఆ మాడ్యూల్, ఏ మాడ్యూల్ దాంట్లో పెట్టండి. ఓకే, ఇంకా ఈ జేఎస్ ఈ ఫోల్డర్ లో ఏమో శ్రీకాంత్, మీ వాయిస్ అసలు వినపట్లేదు, ఫుల్ గా బ్రేక్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇదిగా ఉంటుంది, ఇబ్బందిగా. సారీ బాబాయ్. సరే శ్రీకాంత్, నెట్ బాగా సెట్ అయిన తర్వాత కాల్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇంకా ఫర్దర్ గా చేయాలంటే ఏం చేయాలో చూడండి. అదేలే బాబు. అన్నిటికంటే ముఖ్యంగా నేను గమనించాను కదా, ఇప్పుడు ఎలా ట్రబుల్ షూట్ చేశాము, రైట్ క్లిక్ ఇచ్చి గో టు డెఫినిషన్ అనే దగ్గర ట్రబుల్ షూట్ చేసాం. మనకి రైట్ క్లిక్ ఇచ్చి గో టు డెఫినిషన్ రావాలి ప్రతి చోట. ఓకే, అది లేకపోవడం వల్ల ప్రాబ్లం. బాబాయ్. ఈ ఫైల్ చూసారా? ఆటోమేటిక్ గా వచ్చింది. ఆటోమేటిక్ వస్తాయంటే అవును, వాళ్ళు చెప్పారు దీని గురించి. ఇప్పుడు మనం అంటే కరెక్ట్గా దానికి సంబంధించిన ట్యూటోరియల్ దొరకట్లేదు, కానీ నాకు ఇక్కడ దొరికిన దాంట్లో నాకు అది కనపడింది. అదేలే బాబు. వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఏ మాడ్యూల్ సంబంధించిన టెంప్లెట్ దాంట్లోనే పెట్టుకోవచ్చు అంట. ఓకే, దానికి సంబంధించిన స్టాటిక్ కంటెంట్ దాంట్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే గ్లోబల్ అయినా పెట్టుకోవచ్చు. అదేలే బాబాయ్. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ ఏదైనా కావాలంటే, కానీ ప్రతి మాడ్యూల్ పెడితే కనుక యూనిట్ అండర్ పై అంటారు. అవును, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అంట బాబాయ్. ఇంకా ఇది ఆటోమేటిక్ యూనిట్ లో యూనిట్ ఉంటేనే అది ఫ్లాస్క్ బ్లూ ప్రింట్స్ సరిపోతాయి. అంటే నేను చూశాను కానీ బాబాయ్, ఫైల్ నేమే కదా అని నేను జస్ట్ యూనిట్ అని ఇచ్చాను బాబాయ్. అనేది డెడికేట్ అంట డిఫాల్ట్. ఓకే, యూనిట్ అనేది డిఫాల్ట్. అదేలే బాబాయ్. లేటెస్ట్ వర్షన్ ఏమైనా మారిందని మీరు వాడే ఫ్లాస్క్ వర్షన్ ఏదో అదే ఇక్కడ కూడా ఇచ్చారు శ్రీకాంత్. మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఇది పెడతాను, అంటే కంప్లీట్ గా చదివారు లేదు తెలియదు, కానీ
ఈ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ట్రాక్ చేసుకుంటారండి కిందకి. ట్రాక్ చేసుకుంటారండి. వెళ్తున్నాను బాబాయ్. ఇక్కడ వెనుకలు ఇదంతా కరెక్ట్గా ఇచ్చాడు. అండర్స్కోర్ యూనిట్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. అవును బాబాయ్, ఇక్కడ ఉంది. అడ్మిన్ బ్లూ ప్రింట్ లో దానికి సంబంధించిన యూనిట్ డాట్ పై పెట్టాడు. అవును బాబాయ్. అది బ్లూ ప్రింట్ ఫైల్ దీనికి యూనిట్ డాట్ పై ఉండాలండి. ఓకే. ఇట్లా పెడితే వచ్చిందంట ఆటోమేటిక్. ఓకే ఓకే బాబాయ్. ఇది అండర్స్కోర్ అంటే ఫోల్డర్ స్ట్రక్చర్, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి ఒకసారి చూడమని. ఓకే బాబాయ్, అదొకటి. సరే శ్రీకాంత్ చూడండి. అదను మీరే చెప్పారు చూడండి బాబాయ్, ఎయిర్టెల్ సిమ్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ వచ్చేటట్టు. శ్రీకాంత్ మనం స్టార్ట్ చేసాం కదా, షేర్ స్క్రీన్ చేయలేదన్నా. ఏంటిది బాబాయ్? అర్థం కాల. హలో, స్కైప్ ఓపెన్ చేయండి సార్. స్కైప్. ఓకే బాబాయ్. సరే శ్రీకాంత్, ఈ కళ మీరు ఇది అంటే కనుక కళ మీరు ఇది ఓకే అంటే రికార్డింగ్ ఆపేద్దాం కాదు, లేకపోతే రికార్డింగ్ ఉంచుదాం. ఆపేయండి బాబాయ్, ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకంటున్నానంటే ఈ రికార్డింగ్ వాళ్ళ వీడియో వల్ల కూడా మాకు వాయిస్ సరిగా రావట్లేదు. ఇంకేదో క్వశ్చన్ అడుగుతున్నారు? ఇంకేం క్వశ్చన్ అది? వేరే క్వశ్చన్ అడుగుతున్నారు. అదే బాబాయ్, ఈ రౌట్స్ ఇవి ఒకసారి చూసుకున్న తర్వాత ఆ ఫైల్ అన్ని ఒక దాంట్లో పెట్టమన్నారు. టెంప్లేట్స్ అవన్నీ మెల్లిమెల్లిగా డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయండి. చేసిన తర్వాత రౌట్స్ కూడా కరెక్ట్ గా పెడుతున్నామా లేదా, కరెక్ట్ గా రౌట్స్ కోడ్ లో కరెక్ట్ రౌట్స్ ఇస్తున్నాం లేదా అని చూసుకోండి సార్. అవునా, అది ఒకటన్ను. మరి అదే ఆ ఎయిర్టెల్ సిమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి వచ్చేటప్పటికి సిమ్ ఒక లోగో కనపడాలన్నారు కదా బాబాయ్, అది ఒకటి చూస్తాను ఈరోజు. ఇంకా ఇది వచ్చేటప్పటికి ఈ ఫైల్ అన్ని మనం ఆ పేమెంట్స్ వాటిలోకి వెళ్ళిపోవాలంటారా బాబాయ్? స్టాటిక్ నేనేమన్నానంటే ఏ మాడ్యూల్ సంబంధించిన కంటెంట్ దాంట్లో ఉండాలి అంటున్నా. అదేలే బాబాయ్, అర్థమైంది. గ్లోబల్ ఫైల్స్ ఉంటాయి. అవును, ఆ మాడ్యూల్ సంబంధించిన ఆ మాడ్యూల్లో ఉండాలి. ఓకే. దాని టెంప్లెట్స్ దాంట్లో ఉండాలి, దీని టెంప్లెట్స్ దీనిలో ఉండాలి. అది ఫర్దర్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే అది స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఇది మొత్తం అయితే ఎక్కువ ఏముండదు కోడ్, రెగ్యులర్ కోడ్ ఇదంతా. ఓకే ఓకే బాబు. ఫ్లాస్క్ అనేది చాలా లైట్ వెయిట్, అందుకే ఫాస్ట్ అంటారు. చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. మైక్రోవేవ్ ఫ్రేమ్వర్క్. మైక్రో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డీజాంగో చాలా హ్యూజ్ ఉంటుంది. ఓకే సరే శ్రీకాంత్, చూస్తుండే నేను కొంచెం బయటకు వెళ్ళాలి. ఓకే ఓకే ఏమనంటే తిరిగేయండి. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాము. సరే బాబాయ్. దీంట్లో షేరింగ్ అవుతుందండి. టాప్ షేరింగ్ పెట్టండి. ఇక్కడ మీరు కోడ్ని అండర్స్టాండ్ చేస్తుందని ట్రై చేయాలి.